హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. స్వామికి ఇలా ముడుపు కట్టండి. శనివారం రోజు ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేల్పు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఎంత కష్టమైనా, ఎంత పెద్ద సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది. స్వామివారికి ముడుపు కట్టాలనుకునే వారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముడుపు కట్టి ఇంట్లో ఎటువంటి మైలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత స్వామివారి పటానికి తులసిమాల కూడా సమర్పించాలి. ముడుపు కట్టే ముందుగా వినాయకునికి నమస్కరించాలి. మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతే నమః అని 21 సార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి చెప్పుకోవాలి. ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకుని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళలో ముంచి ఆరబెట్టండి. అది పూర్తిగా ఆరిన తర్వాత ఇది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది. ఈ పసుపు వస్త్రానికి 4 వైపుల కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత 11 రూపాయలు లేదా 21 రూపాయల బిళ్ళలు లేదా 54 రూపాయల బిళ్ళలు లేకుంటే 108 రూపాయలు బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఈ మూట కట్టేటప్పుడు మూటకి 3 ముళ్ళు వేయాలి. అయితే ఈ 3 ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఈ 3 ముడులను అయితే వేయాలి. 3 ముడులు వేసిన తర్వాత ఈ ముడుపుని మీ పూజ గదిలో ఉంచి 108 గోవిందనామాలు ఉన్నాయి కదా, అవి చదవాలి. ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. కావున ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపును వేయండి. హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కడితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న ఎంత కష్టమైనా సరే, సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి. శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైల ఉన్నప్పుడు పూజ గది వైపు అసలు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత పూజ గది దగ్గర పసుపు నీళ్ళు చల్లి పూజ గది అంతా శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి. ముడుపు కట్టిన ప్రతి ఒక్కరు తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు. తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు అవకాశం లభించదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు. ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికి తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయంట. శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. స్వామివారికి ఉపయోగించిన పువ్వులను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారంట. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పులలో కనిపిస్తాయి. శ్రీవారికి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందంట. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. ఇంతటి మహిమగల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే. ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలంటే వివాహం కోసం కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ల కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా, ఉద్యోగం పొందడం కోసం,
అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలని, పంట నష్టం కలగకుండా చేతికి మంచి రాబడి రావాలని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుడికి ముడుపు కడితే మీకు మంచి ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.